యూపీఐ ఛార్జీల బాధుడు లేదని ఇప్పుడు స్వయంగా నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చెప్పారు. భవిష్యత్తులో విధించే ఏవైనా మర్చెంట్ ఛార్జీలు ఎండిఆర్ కేవలం కొన్ని రకాల వ్యాపార లావాదేవీలకి వర్తిస్తాయని చెప్పారు. యూపీఐ లావాదేవీల మీద ప్రభుత్వం ఛార్జీలు విధించవచ్చని కొందరిలో నెలకొన్న ఆందోళనలు తొలగించే ఉద్దేశంతో ఈ విధంగా స్పష్టతనిస్తున్నట్టు చెప్పారు. చిన్న వ్యాపారుల దగ్గర కొనుగోళ్ల కోసం చేసే తక్కువ విలువ లావాదేవీలు సహా అధిక శాతం వ్యాపార లావాదేవీలు ఉచితంగానే ఉంటాయని, పన్నులు ఇతర చట్టాలు బిల్లు 2026 మీద రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా అని చెప్పారు. ఈ బిల్లుని రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపి తిరిగి లోక్సభకు పంపడంతో పార్లమెంట్ ఆమోద ప్రక్రియ పూర్తయిపోయింది. ఈ బిల్లు యూపీఐ లావాదేవీల మీద ఎలాంటి పన్ను లేదా ఛార్జీలను ప్రతిపాదించడం లేదని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారులకు ఉచితంగానే ఉంది. ప్రతి భారతీయుడు ఎట్లాంటి లావాదేవీ ఛార్జీ చెల్లించకుండా ఈ డిజిటల్ సేవలను కొనసాగిస్తారు అని చెప్పుకొచ్చారు.